హర హర్ మహాదేవ్ శంభో శంకర ఓం నమ శివాయ. హాయ్ అండి, నేను మీ కాశీ గణేష్. ప్రజెంట్ వచ్చేసి మన వీడియోలో చిన్న వీడియోలో పెట్టాను కదండి, స్పర్శ దర్శనం ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో అనమాట. అయితే మీరు ఇది చూసినట్టయితే గదౌలియా జంక్షన్ అనమాట. కింద డౌన్లో గదౌలియా ఉంటుంది. గదౌలియా కాంచి ఒక్కటే రూట్ అనమాట. స్ట్రైట్ ఇలా నేరుగా వచ్చేసినట్లయితే ఫస్ట్ 1వ నెంబర్ గేట్ తగులుతుంది. అక్కడ కాకుండా అలాగే కొంచెం పైకి రండి. అలా కొంచెం పైకి వచ్చినట్లయితే ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ టెంపుల్కి సంబంధించిన ఆఫీస్ అండి ఇది. ఇక్కడ వచ్చేసి మీరు ఎవరైతే స్పర్శ దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడికి వచ్చినట్టయితే మీకు టికెట్ దొరుకుతుందన్నమాట. అయితే ఇక్కడ టికెట్ తీసుకున్న వాళ్ళకి అందులోనే లాకర్ ఫ్రీగా ఉంటుందండి. మీరు ఎక్కడ లగేజ్ మీరు అక్కడ ఇక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. లగేజ్ కూడా అక్కడనే ఉంటుంది. అలాగే టికెట్ కంటే ఒక 200 ఎక్స్ట్రా ఇచ్చినట్లయితే, టికెట్ వచ్చేసి 300 రూపాయలండి. ఎక్స్ట్రా ఒక 200 ఇచ్చినట్లయితే మీకు స్వామివారి పూజ చేసిన ఒక రుద్రాక్ష కూడా దీంట్లో ఇవ్వబడుతుంది. అలాగే వెయిటింగ్ హాల్ కూడా ఉంటుందండి. దీంట్లో మీకు ఏమైనా లేట్ ఉన్నా కూడా ఇక్కడ వెయిట్ చేసుకునేంత వెయిటింగ్ హాల్ ఉంటుంది. టికెట్ దొరుకుతుంది. అయితే మీరు స్పర్శ దర్శనం చేసుకునే అనే వాళ్ళకి 2 తీర్ల ఉందండి. ఫస్ట్ ఒకటి టికెట్ దర్శనము, ఆ తర్వాత రెండవది ఏందని అంటే ఫ్రీ దర్శనం. అంటే ఎటువంటి టికెట్ లేకుండా కూడా చేసుకోవచ్చు, నేను చెప్తాను నేను. అయితే మొదటైతే తెల్లవారుజామున మీరు ఎవరైతే స్పర్శ దర్శనం కావాలనుకుంటున్నారో తెల్లవారుజామున కంపల్సరీ 2 గంటలకి ఇక్కడికి వచ్చి మీరు టికెట్ తీసుకున్నట్లయితే మీకు ఆరామ్స్ అయిపోతుంది. ఎక్కడ లైన్ కట్టాలి ఏంటి అనేది చూపిస్తాను, ఒకసారి రండి. ఇది వచ్చేసి 4వ నెంబర్ గేట్ అండి. ఎవరైనా సరే స్పర్శ దర్శనానికి వచ్చినప్పుడు 4వ నెంబర్ గేట్ కాడికి రండి. అలాగే స్పర్శ దర్శనం టికెట్ వచ్చేసి 3 గంటలకి, తెల్లవారుజామున 3 గంటలకి ఇస్తారు. కాకపోతే మీరు 2ంటికి మిగతా వాళ్ళందరూ లైన్ ఇక్కడ కట్టాలి. ఒకసారి చూపిస్తానండి. 2 గంటలకు మీరు వచ్చేసి లైన్ మొత్తం ఇక్కడ కట్టేసేయండి. ఇదే అనమాట లైను. ఈ లైన్లో మీరు నిలబడాలి. మీరు తెల్లవారుజామున ఫస్ట్ ఎవరైతే మన గ్రూప్ వచ్చిందో గ్రూప్ మొత్తం ఫస్ట్ ముందుగా మీరు 2 గంటలకు వచ్చేసి మొదట నిలబడండి. మొదట నిలబడ్డ వారికి మంచిగా అవుతుంది అనమాట. ఇక్కడికి వచ్చేసి ఫస్టే నిలబడాలి. 2 o'clock నిలబడిన తర్వాత మీరు ఎవరైతే అందులో మెయిన్ గ్రూప్ లీడర్ ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ లైన్లో నిలబడితే టికెట్ మీకు 3 o'clock దొరుకుతుంది అనమాట. ఈ లైన్లో నిలబడాలి. ఇక్కడ ఈ లైన్లో అలాగే లోపలికి వెళ్తారనమాట. అయితే ఫ్రీగా దర్శనానికి వెళ్ళే దారి ఏందని చూపిస్తారండి, ఒకసారి రండి. ఫ్రీ లైన్ ఇక్కడ ఉంటుంది అనమాట. 4 గంటలకి కరెక్ట్గా ఓపెనింగ్ ఉంటుంది. 4 గంటల నుంచి మీకు లోపలికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. అది ఫ్రీ దర్శనానికి అనమాట. అది ఇది ఫ్రీ దర్శనం లైన్ అనమాట. మీరు కన్ఫ్యూజ్లో మీరు టికెట్ తీసుకొని మీరు ఇక్కడ నిలబడితే దెబ్బ అయిపోతారండి. కాబట్టి మీరు వివరంగా మీకు చూపించి మరీ చెప్తున్నాను. ఇది ఫ్రీ దర్శనము. 4 గంటలకి ఇక్కడ దర్శనానికి మీరు ఇక్కడ నిలబడవచ్చు అనమాట. ఫ్రీ దర్శనానికి ఇలా వెళ్తారు లోపలికి. చూడండి ఒకసారి అందరూ. అయితే స్పర్శ దర్శనం అనేది రోజు 2 times ఉంటుంది. ఒకటి తెల్లవారుజామున టికెట్తో ఉంటుంది. టికెట్ లేకుండా కూడా ఈవినింగ్ 4 గంటలకు ఉంటుంది అనమాట. అయితే మీరు చాలామంది గ్రూప్లలో వచ్చిన వాళ్ళు అక్క బాబా అని చెప్పేసి అని అందరిని ఇట్లా పోగేసుకుని వెళ్తూ ఉంటారు సాయంత్రం పూట. అలా వెళ్ళడం వల్ల కాదండి. స్పర్శ దర్శనం మీకు కావాలనుకుంటే ఎవరికి చెప్పకుండా మీరు డైరెక్ట్ 3 గంటలకు వచ్చేసేయండి. 3 గంటలకి వచ్చేసి మీరు లైన్లోకి వెళ్ళారంటే లోపలికి వెళ్ళగానే ఇంకొక 50 మీటర్ల దూరం కాశీ విశ్వనాథ్ టెంపుల్ అక్కడ ఉందనంగా మీరు కనిపెట్టుకొని అక్కడ ఏదైతే బార్గేట్లు ఉంటాయో ఆ బార్గేట్లు కరెక్ట్గా 5 గంటలకు ఆ బార్గేట్లు తీస్తారనమాట. ఆ బార్గేట్లు తీసే ముందు ఏం చేయాలంటే మీరు మీ వెనకాతలో ఉన్న ఎవరైతే లైన్ ఉందో ఆ లైన్లో ఉన్న వాళ్ళని మీరు పంపించేసేయండి. సైడ్కి ఇలా జరగండి. ఇలా జరిగితే వాళ్ళు వెళ్ళిపోతారనమాట. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మీకు ఇక్కడి నుంచి కనపడుతుంది. 50 మీటర్ల దూరం నుంచి మీకు కనపడుతుంది. ఆ బార్గేట్లు ఎప్పుడైతే తీస్తారో మళ్ళీ లైన్లోకి ఇలాగ వచ్చేసేయండి. అప్పుడు మీకు స్పర్శ దర్శనం ఫ్రీగా అవుతుంది. 4 గంటలకి, సాయంత్రం 4 గంటలకి. అలాగే తెల్లవారుజామున టికెట్తో అయితేనేమో అక్కడ అవుతుంది. ఒకవేళ ఇట్లా కాదు అట్లా కాదు అనుకుంటే ఇక్కడ అయ్యగారులు ఉంటారనమాట. వాళ్ళని మనం పట్టుకున్నట్లయితే కూడా వాళ్ళకు 500 ఇచ్చేస్తే 600 500 అట్లా ఇచ్చేస్తే వాళ్ళే చేసుకొని తీసుకొస్తారు. నా వీడియో మీకు నచ్చినట్లయితే కాశీ గణేష్ 46 యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. హర హర్ మహాదేవ్ శంభో శంకర. అలాగే నెక్స్ట్ రానున్న జనవరి 14వ తారీఖు నుంచి ఫిబ్రవరి మార్చి దాకా మీకు కుంభమేళా జరుగుతుందండి. బుకింగ్స్ కోసం ఎవరైతే కావాలనుకున్న వాళ్ళు కింద మా నెంబర్లు ఉంటాయన్నమాట.
ముందుగానే ఫోన్ చేసి బుక్ చేసుకోండి. ఎందుకంటే కుంభమేళ టైము జనవరి నుంచి మొదలు పెడితే శివరాత్రి అయిపోయిన దాకా కూడా కుంభమేళ ఉంటుంది కాబట్టి మీరు అందరూ యాత్రికులు గ్రహించి ముందుగానే నాకు ఫోన్ చేయండి. అలాగే మన కొత్త బిల్డింగ్ కూడా ఓపెనింగ్ ఉంది, దాంట్లో లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది, కాల్ చేయండి. మహాదేవ్.